ఆస్తులు పంచుకునేది బతకడానిక మరణానిక? సో చాలా మంది మరణానికి దారి తీస్తే ఎన్నో దోషాలతో ఈ డివిజన్ అనేది చేసుకుంటున్నారు. ఇది చాలా 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 డేంజర్ అండి. సో అన్నదమ్ములకు సంబంధించిన డివిజన్స్, నెక్స్ట్ అక్క చెల్లెళ్ళకు సంబంధించిన డివిజన్స్, లేదంటే ఆస్తికి సంబంధించిన విభాగాలు చేసే క్రమం అసలు ఎలా చేయాలనేది చాలా మందికి ఐడియా లేదు. ఇదైతే నేను క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను. సో ఆస్తిపాస్తులు డివిజన్ చేసే విషయంలో ఒక రియల్ టైం జరిగిన సంఘటన అన్నమాట, యథార్థ సంఘటన అని మాట్లాడవచ్చు మనము. సో ఏం జరిగింది నేను ఒక్కసారి మీకు క్లారిటీ ఇస్తాను. టోటల్గా నేను ఇక్కడ మీకు ఒక టోటల్ డ్రాయింగ్ లాగా గీసి మరి నేను చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఒక యథార్థ సంఘటనకు సంబంధించిన టోటల్ ప్లాన్ అండి ఇది. సో ఈ ప్లానింగ్ చూస్తే స్టార్టింగ్లో అసలు ఇప్పుడు ఈ విధంగా డివిజన్ చేసేసారు. ఇది ఎక్కడిది అంటే ఏలూరుదండి ఇది. సో ఏలూరులో ఏదో ఒక వీధి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మరి పరిశోధన చేస్తారు చాలా మంది, వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. సో కాబట్టి ఆ డీటెయిల్స్ అని చెప్పను. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ స్థలం అనేది ఏదైతే ఉందో ఈ స్థలంలో ఒక ఇల్లు అనేది కట్టేశారు. ఈ ఇల్లు అనేది జనరల్గా ఇప్పుడు ఈ 3 పొయ్యిలు లేకుండా జస్ట్ ఈ విధంగా ఉండేది. కేవలం ఒక సింగిల్ డోర్ మాత్రమే తీసుకున్నారు. మోస్ట్లీ అది సెంటర్ డోర్. అండ్ ఇదేమో ఆగ్నేయం కిచెన్ రూమ్ తీసేసుకొని నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ లాగా తీసేసుకున్నారు, హాల్ ఉంది. సో ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత మరి ఆస్తిపాస్తులు ఖచ్చితంగా మేము డివిజన్ చేసుకోవాలి అనే కండిషన్లో ఈ టాయిలెట్స్ ఇవన్నీ ఏం లేవండి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే వీటిని 3 ముక్కలు చేశారు. సో నేనైతే దీనికి పర్వాలేదు అంటాను, బట్ ఒరిజినల్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదటిగా ఎప్పుడైతే కడుతున్నారో అప్పుడే డివిజన్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. బట్ ఎప్పుడైతే ఒక వాస్తు పురుష మండలిని తయారు చేసిన తర్వాత ఎనర్జీ మొత్తం ఏదైతే ఫ్లో అవుతుందో మొత్తంలో, అప్పుడు సడన్గా దీన్ని బ్రేక్ చేయడానికి ఉండదు. అలా బ్రేక్ చేస్తే అది మీకు ప్లస్ అవ్వచ్చు, మైనస్ అయిపోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఎప్పుడైనా ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇంటికి సంబంధించిన మొత్తం మనకు ఏదైతే ఇల్లు ఉందో మనకు దీనికి సెంటర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గోడలు అనేవి కట్టొద్దు. సో 3 డివిజన్స్ అయితే నేను ఓకే చెప్తాను, అసలు ఇష్యూ లేదు. ఇంకో మాట ఏంటంటే ఈ స్థలం లోపల ఇటు ఖాళీ ఉంది, ఇటు ఖాళీ ఉంది, ఇటు ఉంది, ఇటు ఉంది. సో ఇప్పుడు దీన్ని 3 ముక్కలు అంటే ఒక లోకల్ వీళ్ళేంటంటే సంప్రదింపు అనేది ఎప్పుడైనా ఒక ప్రాపర్ వేలో చేసుకోవాలండి. సంప్రదింపులు అంటే ఒక పర్ఫెక్ట్ వాస్తు వ్యక్తిని మీరు పిలిపిస్తే గనక అతను వచ్చి దీన్ని ప్రాపర్ వేలో డివిజన్ చేయడమా, అసలు చేయొచ్చా లేదా, టోటల్ కండిషన్స్ ఏంటని చెప్తారు. సో నేను ఈరోజు అయితే మీకు ఇక్కడ కండిషన్ చెప్తాను, చూడండి. ఒకవేళ ఎప్పుడైనా ఈ విధంగా డివిజన్ చేయాలంటే ఇది 100% ఒక పెద్ద రాంగ్ అనమాట. దీన్ని మీరు నిజంగా చేసుకోగలిగితే ఇది మొత్తం ఒకరు తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఒకరు, సెకండ్ ఫ్లోర్లో ఒకరు వెళ్ళిపోవడం ఉత్తమమైనది. ఇలా కాదు అంటే మొత్తం స్థలాన్ని 3 ముక్కలుగా చేసి ఎవరికి వాళ్ళు కట్టుకోవడం ఉత్తమమైనది. ఇప్పుడు మళ్ళీ రెండో కండిషన్, ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇట్లా 3 గోడలు కట్టేసేసి 3 రూమ్స్ చేసి ముగ్గురికి ఈశాన్య ద్వారం అని పెట్టేసేసి వీళ్లకు ఇక్కడ టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్. ఈ సెప్టిక్ ట్యాంక్ ఎట్లా వచ్చింది, ఎంట్రన్స్కి మ్యాక్సిమం నియరెస్ట్లో వచ్చేసింది. మళ్ళీ వీళ్లకు మళ్ళీ వాయువ్యంలో టాయిలెట్ అని, మళ్ళీ ఒక సెప్టిక్ ట్యాంక్, మళ్ళీ టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థలం మొత్తానికి సంబంధించిన ఈశాన్య భాగము ఇప్పుడు వీళ్ళకి ఈశాన్యం అవుతుంది, వీళ్ళకి ఈశాన్యము, వీళ్ళకి ఈశాన్యం, ఈ విధంగా డ్యామేజెస్ ప్లస్ ఈశాన్య మూల వరకు ఆల్మోస్ట్ సెప్టిక్ ట్యాంక్ కూడా వచ్చేసింది. సో ఇది ఒక పెద్ద డేంజర్ అండి. ఒకవేళ నిజంగా మీరు డివిజన్ చేసుకోవాలంటే టోటల్ స్థలంతో పాటు చేసుకొని ఎవరికి వాళ్ళు చేసుకున్న తర్వాత అప్పుడు మధ్యలో ఇల్లు కట్టుకొని మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకుంటే ఇది ఉత్తమమైనది. అనవసరంగా ఈ డివిజన్స్ అనేవి ఒక సాధారణ మేస్త్రికో ఎవరికో చెప్పి మీరు చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు మరణానికి కూడా ఇది దారి తీయొచ్చు. సో ఇంకా యథార్థ సంఘటన ఒకటి శ్రీధర్ గారు చెప్తున్నారు. సో అది కూడా మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను, చూడండి. సో ఒకసారి ఆ పాయింట్ చెప్పండి అండి, మీకు సంబంధించిన ఇంకో యథార్థ సంఘటన కదా, నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ ఇల్లు వచ్చిందండి, దీన్ని ఇప్పుడు డివైడ్ చేయాలి. వాళ్ళు మనం పిలిచారు, వెళ్ళాం, ప్లాన్కి వెళ్ళాం, అంత బాగానే ఉంది. వీటిని ఇప్పుడు ఈయనకేమో ఈశాన్యంలోనేమో ఇక్కడ ఈ స్థలం మొత్తానికి ఈశాన్యం సెప్టిక్ ట్యాంక్ వచ్చింది, దీని గర్భంలో వచ్చింది. ఇది యాక్చువల్ చేసిందంటే సిద్ధాంత్ గారు కాదు, ఒక మేస్త్రి గారు. నేను 100 ఇళ్ళు కట్టాను, ఇలా చాలా చేశాను, నేను ఇబ్బంది లేదు,
ఇది మన 100% రైట్ అంట నేను. ఆ. బట్ 3 భాగాలు చేసేసేయాలి. చేస్తారు. అంటే గోడలు కట్టిన తర్వాతనే విభజన అవుతుంది, లేకపోతే అవునండి. కాదు. ఇప్పుడు ఏంటంటే అలా డివిజన్ చేయడానికి లేకుండా స్లాబ్ మొత్తం ఒకటి అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటిని డివైడ్ చేద్దాం చూసామనుకోండి, ఉమ్, ఇది ఒక ఇల్లు, ఉమ్, ఇది ఒక ఇల్లు, ఉమ్, అలాగే ఇది ఒక ఇల్లు, ఇలా 3 ఇళ్ళు పెట్టామనుకోండి, ఉమ్. ఈ 3 కలిపేసి ఉన్నాయి. ఇప్పుడు అవును, ఇలా స్లాబ్ వేస్తారు. ఇప్పుడు డివైడ్ చేద్దామన్నా దానికి డివిజన్ కాదు, మొత్తం తీసేసి చేయాల్సిందే అది. ఇలా చేయాలి. ఉమ్, ఇలా చేయాలంటే ఛాన్స్ లేదు. అవును. ఇప్పుడే దీన్ని చక్కగా ఇలా ఉందనుకోండి, ఇలా గోడ కట్టి ఇదో సపరేట్ అయిపోతే దీనికి వాయువు సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, దీనికి వాయువు వస్తుంది. వాడు ఏం చేశారు, ఈ 3 కట్టడం వల్ల పేపర్లో డివైడ్ చేసాం. పేపర్లో డివైడ్ చేయడం కాదు, ఉమ్, డాక్యుమెంట్లు సపరేట్ అయిపోయినాయి కదా. ఆయన చెప్పింది ఏంటంటే డాక్యుమెంట్లు సపరేట్ అయిపోయింది కాబట్టి వీటికి దోషం ఉండదు అంట. Wrong. పేపర్లో కాపం చేస్తామా, భూమి మీద కాపం చేస్తాం మనం. ఇది ఇంకో ముఖ్యమైన సమాచారం ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక అద్భుతము. చాలా మంది ఏమని చెప్తున్నారంటే డాక్యుమెంట్ లో సపరేట్ చేసుకున్నారంట వాళ్ళు. అంటే ముగ్గురికి 3 భాగాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అనేది కేవలం అది మీది అని చెప్పి 10 మందికి తెలియజేయడం కోసం, ఒక ఆధారం కోసం తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం కొంతమందికి ఇండ్లు గిఫ్ట్ గా ఇస్తుంది, అంటే ఫ్రీగా ఇస్తుంది. సో కొన్ని స్థలాలు ఇచ్చేసేసి మీరు కట్టుకుండా ఎప్పటికైనా మీకు పట్టా వస్తుందిలే అంటారు. సో అలా అన్నప్పుడు మరి నిజంగా మీరు డబ్బులు కట్టారా, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏమీ చేసుకోవాలి, ఇల్లు కట్టుకున్నారు ఉన్నారు. ఇప్పుడు అది ఎవరి ఇల్లు? గవర్నమెంట్ ఇల్లా? అట్లా ఉండదు. ఎవరైతే నివాసం ఉంటారో ఆ నివాసానికి సంబంధించిన టోటల్ సరౌండింగ్స్ ఎలా ఉండాలనేది కూడా శాస్త్రం అనేది ఉంటుంది. సో విభజన క్రమం మీరు పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలంటే ఒక ప్రాపర్ మన వాస్తుకి సంబంధించిన వ్యక్తిని కానీ, లేదంటే మంచి అనుభవం ఉన్న వ్యక్తిని కానీ మళ్ళీ రేపటి రోజు మీకు దోషాలు లేకుండా చేసుకోవాలి. మరి నిజంగా ఇందాక నేను మీకు చూపించిన ప్లాన్ వాళ్ళు అదంతా డివిజన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ జీరోకి వచ్చేసారు. ఎందుకంటే స్థలం మొత్తంలో ఈశాన్యము, మధ్యస్థానము, వాయువ్యం 3 స్థానాల్లో సెప్టిక్ ట్యాంక్స్, టాయిలెట్స్. ఇది మేజర్ డ్యామేజ్ అండి, అర్థమైందా? సో కొన్ని ఇంపార్టెంట్ సూచనలు మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.